తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య హిందూ క్రిస్టియన్, క్రిస్టియన్ హిందూ ఏ విధంగా ఉందో మాట్లాడుకుందాం. ఎందుకు ఏపీలోని హిందువులందరూ చచ్చుబడ్డారు? మనం నాయకులు, కార్యకర్తలు, యూట్యూబర్సే కాదు, సామాన్య ప్రజలు గూడా ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంటున్నారు? తెలంగాణలో చిన్నగా హిందువుల మీద ఏమైనా దాడి జరిగితే ఇమ్మీడియేట్‌గా ప్రతిఘటిస్తారు. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడ్డదో, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని క్రిస్టియానిటీ డబల్‌కు డబల్ పెరుగుతూ ఉంది. ప్రతిసారి గూడా హిందూ టెంపుల్స్ పైన అనేక సార్లు, మరీ ముఖ్యంగా పోయిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్‌సీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఈ జగన్ హయాంలో చాలా టెంపుల్స్ పైన దాడి జరిగింది. అప్పుడు ఏ హిందూ గూడా రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేయలేదు, సీరియస్‌గా తీసుకోలేదు. వాళ్ళ పాపన్న వాళ్ళే పోయిర్రన్నట్టు వాళ్ళు వ్యవహరించిర్రు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత సనాతనియో తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా హిందువే. అయినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా బీజేపీ టై అప్ అయి ఉన్న పార్టీతో ఉండి కూడా ఈ విధంగా డిప్యూటీ స్పీకర్ గారి ముందే హిందువుల పైన, రామభక్తుల పైన దాడి చేస్తున్నారంటే అక్కడ క్రిస్టియన్ ఆ గొర్రెలకు మెదడులో ఎంత ఘోరంగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి.